కొంతకాలం క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియా టుడే కాన్క్లేవ్లో పాల్గొనే నిమిత్తం ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేశారు. ఆ సందర్భంలో సాక్షాత్తు దేశ హోంమంత్రి అమిత్ షా రామ్ చరణ్ గారి రూమ్కు వచ్చి ఆయనను సన్మానించారు. అప్పట్లో ఆ వార్త పెను సంచలనం సృష్టించింది. కాగా అసలు అమిత్ షా గారు రామ్ చరణ్ రూమ్కి స్వయంగా వచ్చి ఆయనను ఎందుకు సన్మానించారనే విషయం సీఎం రమేష్ గారు రివీల్ చేశారు. అనకాపల్లి నుండి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సీఎం రమేష్ ఇటీవల ఏబిఎన్ ఆర్కేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ గారి వల్లే ఇండియాకు ఆస్కార్ అవార్డు వచ్చిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ రామ్ చరణ్ గారి గురించి తానే హోంమంత్రి వద్ద ప్రస్తావించానని, అందుకే హోంమంత్రి గారు స్వయంగా రామ్ చరణ్ గారు బస చేసిన హోటల్ రూమ్కు వచ్చి రామ్ చరణ్ గారిని సన్మానించినట్లుగా సీఎం రమేష్ తెలిపారు. సరే, రామ్ చరణ్ గారిని హోంమంత్రి గారు సన్మానం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని తనకు కూడా కావలసినంత క్రెడిట్ను దక్కించుకోవడం కోసం సీఎం రమేష్ గారు అలా చెప్పి ఉండవచ్చు. అయితే ఇక్కడ తీవ్రంగా ఈర్ష్యపడ్డ వ్యక్తులు ఎవరంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అందుకే సీఎం రమేష్ గారు రామ్ చరణ్ గారిని పొగుడుతూ హోంమంత్రి ఆయనకు చేసిన సన్మానం విషయం ప్రస్తావించిన వార్తల క్రింద కామెంట్స్ రూపంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగిటివ్ ట్వీట్స్ పోస్ట్ చేశారు. అయితే రామ్ చరణ్ గారు సాధించిన అచీవ్మెంట్స్ పట్ల ఎన్టీఆర్ గారి అభిమానులకు ఆ మాత్రం అసూయ ఉండవచ్చు. కాగా పొలిటికల్ అనలిస్టులు మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో బహుశా పేటీఎం బ్యాచే ఆ ట్వీట్స్ చేసి ఉండొచ్చనే విషయాన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఏమో, బహుశా పొలిటికల్ అనలిస్టుల వాదన కూడా కరెక్టే అయి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ రామ్ చరణ్ గారి అచీవ్మెంట్స్కి సంబంధించిన వార్తలు మీడియాలో ఇప్పట్లో ఆగేలా లేవు.